సినిమా ఈ డిసెంబర్ 30వ తారీఖున రిలీజ్ అవ్వబోతోంది. సెన్సార్ అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. సో, మీ పెద్ద పెద్ద మాటలు అంటే మాటలు తగ్గించి ఒళ్ళొంచి ఓపికగా పనిచేయండిరా. అది సెల్ఫ్‌కి, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందనేది మా ముఖ్య ఉద్దేశ్యం. జానర్ వచ్చేసి డ్రామా, కామెడీ, సోషల్ అండి. భాష గాని, లేకపోతే సాహిత్యం గాని వీటిలో వీలైనంత కేర్ తీసుకున్నాము. అసలు సిసలైన తెలుగు కథ అని మీరు చెప్పుకోవచ్చు. అందరితో కలిసి చూడొచ్చు. ముఖ్యంగా ఎవరైతే జీవితంలో ఏదో సాధించాలి, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ సినిమా ద్వారా ఒక మంచి క్లారిటీ వస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. 1950స్‌లో సాంగ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక సాంగ్ ఉంటుంది. మూడో సాంగ్ 'కరిగిపోతుందా కలయి జీవితం' అని మన సినిమాని మొత్తాన్ని ఒక 3 నిమిషాల్లో చెప్పాలంటే ఎంత అందంగా చెప్పొచ్చో అంత చక్కగా సాహిత్యం ద్వారా శ్రీరామ్ సామ్‌జీ గారు మనకు సాహిత్యం అందించారు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ వాట్కిన్స్, విజువల్స్ అందించిన మన సినిమాటోగ్రాఫర్ రాజా భట్టాచార్జీ వాళ్ళందరూ ఈరోజు కొంచెం వర్క్‌లో ఉండి రాలేకపోయారు. ఆహ్, అలానే ఇంకా మిగతా టెక్నీషియన్స్ అంటే మనం పోస్ట్ ప్రొడక్షన్ అంతా చెన్నై ప్రసాస్‌లో చేయించామండి. డీఐ గాని అవన్నీ. ఆ తర్వాత 5 పాయింట్ మిక్సింగ్ వచ్చేసి మన సూపర్ గుడ్ స్టూడియోస్‌లో చేయించాము చెన్నైలో. ఇవి అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది. అదర్ సైడ్ ఆఫ్ దిస్ ఏంటంటే ప్రమోషన్‌కొచ్చేటప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఆన్‌లైన్ క్యాంపెయిన్ వాస్ ది సూపర్ డూపర్ సక్సెస్ అండి. ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో లేకపోతే యూట్యూబ్‌లో మనం ఇంతవరకు చేసిన ప్రమోషన్ చాలా పెద్ద పెద్ద సినిమాలకి దానికి ఈక్వలెంట్‌గా చేశాము. 'కారం దోస' అనే సినిమాని మీరు కూడా చాలా చోట్ల ఎక్కడైనా చూసుండొచ్చు. ఆహ్, ఇలానే కాకుండా మనది అర్థవంతమైన మూవీ అని చెప్పినప్పుడు దానికి క్రెడిబిలిటీ ఒకటి ఉండాలని మీనింగ్‌ఫుల్ మూవీ, మీనింగ్‌ఫుల్ ప్రమోషన్ అని చాలా క్యాంపెయిన్స్ చేశామండి. ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్‌కి మనకొచ్చిన ప్రాఫిట్స్‌లో నుంచి 1% డొనేట్ చేస్తామని మేము ప్రామిస్ చేశామండి. కాకపోతే చిన్న సినిమా ఆడాలి, దానికి డబ్బులు రావాలి, అది ఎవడు నమ్ముతాడా అని మాటలు అన్నందుకు దానికి కొంచెం క్రెడిబిలిటీ ఇవ్వడానికి మేము ఇప్పటికే ఒక ₹1,00,000 ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్‌కి డొనేట్ చేశాము. 'కారం దోస' టైటిలే అందరికి నోరూరించేలా ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గురించి మాట్లాడాలి. యూఎస్ ఎళ్లి అక్కడ జాబ్ చేస్తూ సినిమా మీద ప్యాషన్‌తో ఫ్రెండ్స్‌తో వీణా వేదిక అనే ఒక బ్యానర్ స్థాపించి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలని చెప్పి నేటివ్ ప్లేస్‌ని, ఇండియాని మర్చిపోకుండా వాళ్ళ ఊరైన కడపొచ్చి అక్కడ ఫేమస్ ఐటెమ్ 'కారం దోస' అనే టైటిల్‌గా పెట్టుకుని యూత్‌కి మంచి మెసేజ్ ఉండే సినిమా ఇది. అంటే సొల్లు కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేయకుండా కష్టపడితే రిజల్ట్ ఉంటది. పైకి రావడానికి కష్టమే పునాది అనే కాన్సెప్ట్ తోటి ఎంటర్‌టైన్‌మెంట్ తోటి చేసిన సినిమా. దీంట్లో చాలా ముఖ్యమైన కీ రోల్ ప్లే చేశాను నేను. కడపలో 4 డేసో, 5 డేసో షూటింగ్ చేశాము. యూనిట్ అందరూ ఇదేదో సినిమాలాగా యూనిట్‌లా కాకుండా ఒక డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్‌లో ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటదో అలాగా చాలా అద్భుతంగా అందరిని బాగా ట్రీట్ చేసి మర్యాదగా ఆ సినిమాని సకాలంలో ప్లానింగ్‌తో పాటు తొందరగా అయిపోయేలాగా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ వేలో ఇంటర్నెట్‌లో దీని గురించి చాలామంది నన్ను ఫోన్ చేసి అడిగారు. భలే ఉంది, టైటిల్ భలే ఉంది, ప్రమోషన్స్ బాగున్నాయి. బయట కార్‌లో గానీ, అక్కడ బస్సుల్లో ఎక్కడికెళ్ళినా 'కారం దోస' పోస్టర్స్ చూసామని చాలామంది ఫోన్ చేశారు. ఇలాంటి చిన్న సినిమాకి ఈ సినిమాలో యాక్చువల్‌గా వంకాల సత్యనారాయణ గారు సీనియర్ యాక్టరు. తర్వాత నేను ఆర్టిస్ట్‌గా మిగతా వాళ్ళందరూ కొత్తోళ్ళే. వీళ్ళందరూ గూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. చాలా కష్టపడి ఓ ఫ్యామిలీ కోసం ఎలా అయితే చేస్తారో అలా చేశారు. వీళ్ళందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. త్రివిక్రమ్ గూడా ఆ త్రివిక్రమ్ లాగా మంచి పేరు సంపాదించి మంచి పొజిషన్‌కెళ్ళాలి. ఈ సినిమా బాగా ఆడాలని డిసెంబర్ 31 గిఫ్ట్‌గా డిసెంబర్ 30థ్ ఈ సంవత్సరం ఎండ్ వస్తుంది. దీన్ని మీడియా కూడా బాగా సపోర్ట్ చేసి బాగా ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ మూవీలో కలర్ రాణి చందన అనే ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. అంటే అందరికీ ఏదో ఒకటి చేసేసేయాలి లైఫ్‌లో. అలాంటి ఒక ఆ ఏజ్ అలా ఉంటుంది. ఎనీవేస్ ఫర్ ద యూత్ అందరికీ వచ్చేసి ఏదో ఒకటి చేసేయాలి, పెద్దదిగా చేసేయాలి. అలా ఇలా చాలా ఆశలుంటాయి. కానీ ఈ మూవీలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మీ ఆశలు ఖచ్చితంగా మీరు యూ హావ్ టు ఫాలో ఇట్. బట్ దానికనేసి ఒక రేంజ్‌లో ఆలోచించుకొని
మీరు ఏమీ సాధించలేకుండా అయిపోకూడదు, బట్ టేక్ స్మాలర్ స్టెప్స్ టువర్డ్స్ యువర్ గోల్స్ అండ్ సీ టు ఇట్ దట్ యూ అచీవ్ ఇట్. చాలా మంచి ఒక మెసేజ్ చెప్పారు త్రివిక్రమ్ గారు ఈ మూవీ ద్వారా. అండ్ షూట్ చేసిన రోజులన్నీ మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. హీ మేడ్ అస్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఏదో ఫిల్మ్ షూట్ లాగా లేదు, ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండ్ జాలీగా వెళ్ళిపోయింది. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. 30th రిలీజ్. ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో వెళ్ళి మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన త్రివి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ షూటింగ్ మొత్తం 45 days చేసామండి కడపలో. ఎక్కడ కూడా మాకు అసలు షూట్ చేస్తున్నామని ఎక్కడా లేదు. 45 days ఏదో సొంత ఊరికి వెళ్ళి వచ్చినట్టుంది. ఇట్స్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి. కారం దోశ వచ్చి మనకి సెన్సార్ వారు కూడా యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇట్స్ మీనింగ్ఫుల్ మూవీ. ఈ 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. సినిమా బాగా ఆడాలని మా త్రివి గారికి బోల్డ్ డబ్బులు రావాలి నా భగవంతుని కోరుకుంటున్నాను అండి. పేరు సూర్య శ్రీనివాస్. ఈ వీణావేదిక బ్యానర్ మీద వచ్చిన కారం దోశలో మరీ మంచోడు రవి అని ఒక క్యారెక్టర్ చేశాను. హ్యాపీ అండి. చాలా బాగా 45 రోజులు చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చాం. డెఫినెట్గా December 30 ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ఫీల్తో బయటకు వస్తారని నమ్మకం ఉందండి. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా.